సాత్వికుడుగా, దీన మనసు కలిగినటువంటి వాడుగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా, 40 రాత్రులు 40 పగలు కొండ శిఖరాన దేవుని యొక్క సన్నిధానములు ఉపవాసముండి ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను దేవుని యొక్క చేతి వ్రాతతో వ్రాయబడిన తర్వాత ఆ విజయోత్సవముతో తిరిగి వస్తూ ఉన్నటువంటి ఆ సమయములలో వీళ్ళ యొక్క అవిధేయతను చూసి కోపముతో మండిపోయి పరితాపము చెంది ఆ 2 పలకలతో ఆ దూడ బొమ్మను పగలగొట్టి ఆయన ఏం చేశాడయ్యా అంటే దేవుని యొక్క సన్నిధానములో ఆయన యొక్క చిత్తాన్ని అతిక్రమించాడు. కోపానికి కలిగినటువంటి పర్యవసానం ఏంటో తెలుసా? నాయనా మోషే, నీ కోపము ద్వారాగున కానానును కళ్ళతో చూస్తావు, కానీ కాలు పెట్టే అవకాశం కూడా నీకు ఇవ్వను అన్నాడు.